నమస్కారం ఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిజ్బుల్ ఉగ్ర సంస్థకు ఎదురుదెబ్బ, కాశ్మీర్లో ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ పట్నాయక్ కొత్త టీం. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడం బీజేపీ వల్ల కాదు, కేజ్రీవాల్. ఎవరైనా ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ జనసేన సిద్ధంగా లేవు, విష్ణువర్ధన్ రెడ్డి. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 6 ఏళ్లుగా హిజ్బుల్ తరపున పనిచేస్తున్న ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ను భద్రతా బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కిష్తవాడ్లో తాలిబాన్ అరెస్ట్ చేసినట్లు అధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. రాష్వారీలోని నాగసేని తహసీల్వాసి అయిన హుస్సేన్ను రాష్ట్రీయ రైఫిల్స్ సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నాయని పోలీసులు వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలని కుట్రలకు పాల్పడుతున్న హిజ్బుల్ ముజాహిదీన్ ప్రయత్నాలకు తాలిబ్ హుస్సేన్ అరెస్టుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టేనని చెప్పారు. తాలిబ్ హుస్సేన్ 2016లో హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడని, ఆ ఉగ్ర సంస్థలో యువతను చేర్పిస్తున్నాడని తెలిపారు. భద్రతా బలగాలు చాకచక్యంగా వ్యవహరించి అతన్ని పట్టుకున్నాయని చెప్పారు. తాలిబ్ హుస్సేన్పై పలు కేసులు ఉన్నాయని, తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు వివరించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం తన మంత్రివర్గాన్ని పునరుద్ధరించారు. అంతకుముందు సీఎం నవీన్ పట్నాయక్ మొత్తం 20 మంది మంత్రులను తమ పదవులకు రాజీనామా చేయాలని కోరారు. పునరుద్ధరించిన కేబినెట్లో 13 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ మంత్రి పదవులు ఇవ్వగా 8 మంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర శాఖల మంత్రి పదవులు లభించాయి. కేబినెట్ మంత్రిగా జగన్నాథ సారగ తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు కేబినెట్ మంత్రిగా పదోన్నతి లభించింది. 5 సార్లు ఎమ్మెల్యే సీనియర్ బీజేడీ నాయకుడు నిరంజన్ పూజారి కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. అతర్గఢ్ ఎమ్మెల్యే రానింద ప్రతాప్ స్వైన్, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్, చీకటి ఎమ్మెల్యే ఉషాదేవి, ఔల్ ఎమ్మెల్యే ప్రతాప్ దేవ్, మహాకల్పాడ ఎమ్మెల్యే ఆతను సభ్యసాచి నాయక్ కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 8 ఏళ్ల తర్వాత నవీన్ మంత్రివర్గంలోకి నాయక్ తిరిగి వచ్చారు. సీనియర్ నాయకుడు బౌద్ధ ఎమ్మెల్యే ప్రదీప్ అమత్ కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జర్సుగూడ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి నబాదాస్ కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. భువనేశ్వర్ ఎమ్మెల్యే అశోక్ చంద్ర పాండే ఈసారి కేబినెట్లోకి పదోన్నతి పొందారు. టిట్లగత్ ఎమ్మెల్యేకు తూకుని సాహు కూడా నవీన్ కేబినెట్లో మంత్రిగా బెర్త్ పొందారు. నూపాడ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజేంద్ర తోలాకియా కేబినెట్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ମୁଁ ଶ୍ରୀ ଜଗନ୍ନାଥ ସରକାର ଈଶ୍ୱରଙ୍କ ନାମରେ ଶପଥ କରିଅଛି ଯେ ମୁଁ ବିଧି ଦ୍ୱାରା ପ୍ରତିଷ୍ଠିତ ଭାରତର ସମ୍ବିଧାନ ପ୍ରତି ଶ୍ରଦ୍ଧା ଓ ନିଷ୍ଠା ରଖିବି, ଭାରତର ସାର୍ବଭୌମତ୍ୱ ଓ ଅଖଣ୍ଡତା ରକ୍ଷା କରିବି, ଓଡ଼ିଶା ରାଜ୍ୟର ମନ୍ତ୍ରୀ ରୂପେ ମୋର କର୍ତ୍ତବ୍ୟ ଶ୍ରଦ୍ଧା ଓ ଶୁଦ୍ଧ ଅନ୍ତଃକରଣରେ ନିର୍ବାହ କରିବି ଏବଂ ବିନା ଭୟ ବା ପକ୍ଷପାତରେ, ବିନା ଅନୁରାଗ ବା ଦେଦୁସ୍ରେ ସବୁ ପ୍ରକାର ଲୋକଙ୍କ ପ୍ରତି ସମ୍ବିଧାନ ଓ ବିଧି ଅନୁସାରେ ନ୍ୟାୟ କରିବି। ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమానాస్త్రాలకు సంధించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆఫ్ కార్యకర్తలు నిర్వహిస్తున్న జన్ ఆక్రోష్ నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లను బలవంతంగా తరలిస్తున్నారని ఆరోపించారు. 1990లో ఏం జరిగిందో మళ్లీ అదే జరుగుతుందని అన్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడం బీజేపీ వల్ల కాదని కేజ్రీవాల్ విమర్శించారు. బీజేపీకి తెలిసిందల్లా చెత్త రాజకీయాలు చేయడమేనని వ్యాఖ్యానించారు. దయచేసి కాశ్మీర్ అంశంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. కాశ్మీర్లో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము ఏం చేయబోతున్నది కేంద్రం ప్రజలకు వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కాశ్మీరీ పండిట్లు కాశ్మీరీ వెలుపల ఉద్యోగాలు చేయరాదంటూ సంతకాలు చేయించుకున్న బ్యాండ్ పత్రాలను రద్దు చేయాలని అన్నారు. కాశ్మీర్ పండిట్ల అన్ని డిమాండ్లను పరిష్కరించాలని, వారికి భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పాకిస్తాన్పై వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం పాకిస్తాన్ మానుకోవాలని హితవు పలికారు.
కాశ్మీర్ అంశంలో కుయుక్తులకు పాక్ స్వస్తి పలకాలని అన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని ఉద్ఘాటించారు. टारगेट किलिंग की है, उससे पूरा देश बहुत गुस्से में है, पूरा देश चिंतित है, पूरा देश दुखी है। आज दिल्ली के जंतर मंतर पे दिल्ली के कोने कोने से लोग आए हुए हैं। हम लोगों ने एक दिन पहले ही ये संदेशा भेजा था कि आज यहां पे कश्मीरी पंडितों के समर्थन में एक आक्रोश रैली की जाएगी और इतने कम समय में इतने लोग यहां पे जंतर मंतर पे इकट्ठे हो गए। इसी से ये जाहिर है कि किस तरह से एक एक भारतवासी के मन में कश्मीर में जो चल रहा है उसको लेके गुस्सा है और उसको लेके चिंता है और उसको लेके दुख है। दोस्तों, कश्मीरी पंडितों को चुन चुन के मारा जा रहा है, कत्लेआम किया जा रहा है। आज फिर से कश्मीरी पंडित अपनी जन्मभूमि छोड़ने के लिए, पलायन करने के लिए फिर से मजबूर हो गए हैं। एक बार 1990 में हुए थे और एक बार ये अब फिर से वो पलायन करने के लिए मजबूर हो गए, अपना घर छोड़ के जा रहे हैं। రేపు ఏపీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరికొందరు బీజేపీ జాతీయ నేతలు వస్తున్నారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి గెలిచే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నడ్డా పర్యటన ఎంతోగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టు బీజేపీ జనసేన కూటమి ఎవరి కోసమో త్యాగాలు చేసేందుకు సిద్ధంగా లేదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడాలని తమ ఉద్దేశాన్ని చాటి చెప్పారు. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాలు తప్పుల కారణంగా రాష్ట్రం 50 ఏళ్ల వెనక్కి వెళ్లిందని విమర్శించారు. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏపీలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరినో ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీ జనసేన సిద్ధంగా లేవని స్పష్టం చేశారు. తమ వైఖరి ఇదేనని అన్నారు. మైండ్ గేమ్ పాలిటిక్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు భారత ప్రధానమంత్రి పర్యటన ఖరారైనటువంటి వెంటనే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం అనేటువంటిది ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి, గతంలో ఆడినటువంటి డ్రామాలకు కొనసాగింపుగానే ఈ పర్యటన. ఎప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఈ ప్రాంతీయ పార్టీలు ప్రతి సందర్భంలో ఈ రకమైనటువంటి రాజకీయ డ్రామాలు, ఎత్తుగడలు ప్రారంభిస్తారు. నిన్న మా పార్టీకి సంబంధించినటువంటి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి సమావేశాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టుకొని వారు ఒక ప్రణాళికను రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం, బీజేపీ 2 రోజుల పాటు జాతీయ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్న సందర్భంలో ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి ఆత్మకూరును కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పొలిటికల్ మైండ్ గేమ్ను ఈ కేకు వందలాది మంది నోటిని తీపి చేయగలదు. ఎందుకంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పుస్తకంలో చోటు సంపాదించుకున్న ఈ కేకు ఒక ప్రత్యేకత ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 50వ పుట్టినరోజు సందర్భంగా రూపొందించింది. ముఖ్యమంత్రి యోగి మద్దతుదారులు ఈ కేక్ను తయారు చేయించారు. దీని పొడవు 111 అడుగులు. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యంత పొడవైన కేక్ రికార్డు 108.27 అడుగులు ఉండగా అది చెదిరిపోనుంది. ప్రపంచంలో అతి పొడవైన కేక్ను కోసిన రికార్డు సృష్టించిన లక్ష్యంతో ఈ కేక్ను రూపొందించారు. బీజేపీ నవాజ్గంజ్ ఎమ్మెల్యే ఎంపీ ఆర్కే నియోజకవర్గం పరిధిలో ఆదివారం సాయంత్రం ఈ కేక్ను కట్ చేయనున్నారు. 150 క్వింటాళ్ల ఉక్కుతో తయారైన నిర్మాణంపై దీన్ని ఉంచనున్నారు. ముఖ్యమంత్రి శాంతియుత పాలన అందిస్తున్నందుకు ఈ కేక్ను పీస్ ఆఫ్ కేక్ బీజేపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు సందర్భంగా అయోధ్యలో 5 లక్షల మంది హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నారు.
బాణుడి ప్రతాపానికి ఢిల్లీ చిగురుటాకుల వణికిపోతోంది. శనివారం నాడు ఇక్కడ ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 4-5 రోజులు కూడా వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వేడి గాలులు అధికమై వడదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలను హెచ్చరిస్తూ యెల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. మిజోరాంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. లాంగ్లీ జిల్లాలోని సతీక్ సమీపంలో ఆదివారం ఉదయం హెరాయిన్ తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సబ్బు పెట్టెలో ఉంచి తరలిస్తున్న 222 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ సుమారు 1.11 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఏపీలో పొత్తులపై 3 ఆప్షన్లు ఇచ్చిన నేపథ్యంలో అందరి దృష్టి మరోసారి పొత్తు రాజకీయాలపైకి మళ్లింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి కూడా పొత్తుపై స్పందించారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. జనసేన బీజేపీ మధ్య చక్కని సమన్వయం ఉందని పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకుంటే విషయంలో బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఏపీలో బీజేపీని ప్రజలు దీవించాలని అన్నారు. రాష్ట్రానికి బీజేపీ అండగా నిలుస్తుందని తెలిపారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో జిల్లా శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో పురంధేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేనతో భారతీయ జనతా పార్టీకి పొత్తు ఉన్నది, యథావిధిగా ఇది కొనసాగుతుంది. ఇకపై పొత్తులు అంటారా, అది సమయాన్ని బట్టి పైన ఉన్నటువంటి నేతలు నిర్ణయించేటువంటి విషయం. ఇక్కడ కూర్చున్నటువంటి మేము నిర్ణయించేది కాదు. ప్రస్తుతం అయితే జనసేనతో మేము పొత్తులో ఉన్నాం, ఆ పొత్తుతో ముందుకు వెళ్తున్నాం. మా మధ్య ఏదో దూరం ఉంది, వారి దోవ వారిది మా దోవ మాది అనేటువంటి విషయం కాదు. మేజర్ ఇష్యూస్లో ఖచ్చితంగా రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. ఏదన్నా చిన్న చిన్న విషయాలు స్పాంటేనియస్గా స్పందించవలసినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, మా దగ్గర ఉన్నటువంటి నాయకులు స్పందిస్తున్నారు. అంతేగాని సమన్వయ లోపం అనేది లేదు. అదేవిధంగా పొత్తుకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అని చెప్పి తెలియజేస్తుంది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యం అవుతుందని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. గత 3 ఏళ్లలో టీటీడీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువైన తిరుమల క్షేత్రాన్ని కాలుష్యరహిత క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించామని తెలిపారు. కొండపై ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అమ్మకాన్ని 2 ఏళ్ల కిందటే నిషేధించినట్టు వెల్లడించారు. తిరుమలలో 10,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. తిరుమలలో విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం ప్రారంభించామని, త్వరలోనే ఆర్టీసీ 100 విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు. శ్రీవారి ప్రసాదాల కౌంటర్లో ప్లాస్టిక్ బ్యాగులు నిషేధించామని, వాటి స్థానంలో జూటు పర్యావరణానికి హాని కలిగించిన బ్యాగులు అందుబాటులో ఉంచామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యావరణ హిత నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తామని పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పండించిన శనగలు, బియ్యం, బెల్లం టీటీడీ కొనుగోలు చేస్తుందని తెలిపారు. అందులో కొన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ కూడా చేసి భక్తులకు మెరుగ్గా సేవలు అందించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అందులో మీకు చెప్పుకోదగ్గ అంశాలు L1, L2 దర్శనాలను రద్దు చేసి సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనం అందించాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎవరితో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైసీపీని ఓడించలేరని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో బాలాజీ డైరీ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు. కులాలు, మతాల పేర్లు చెప్పుకొని ఓట్లు అడిగితే పద్ధతిని దూరం పెట్టాలని సూచించారు. కులం పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి తానేంటో నిరూపించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకేంటి, పెట్టుకోకపోతే తమకేంటి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సింహం అని, ఆయనను ఎవరు ఏం చేయాలని తేల్చి చెప్పారు. అందరు కలుస్తారంటే జగనానికి భయం.
జగన్మోహన్ రెడ్డి సింహం ఎవరికి భయపడుతుంది? నీకు శక్తి లేదు, అందువల్ల ఆ పార్టీ ఆ పదవి కోసం అల్లాడిపోతున్నావు, ఎవరెవరి దగ్గర వెళ్ళిపోతున్నావు. నువ్వు ఒంటరిగా పోటీ దిగి, నువ్వు నీ కొడుకు ఒంటరిగా పోటీ చేయండి, నీకు సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన నిలబడండి, ఒంటరిగా పోటీ చేయండి. ఇంతకుముందు కూడా మీరు అందరూ కలిసి పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. ఏపీలో నిన్న విడుదల కావాల్సిన 10వ తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాలతో విడుదల చేయలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో 10th రిజల్ట్స్ విడుదలకు ప్రభుత్వం కొత్త ముహూర్తం సిద్ధం చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం www.results.bsc.ap.gov.in చూడాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వరంగల్ జిల్లా తీగల రవీందర్ గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జయంతి వేడుకలను సంఘే మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుమారుడు తీగల రాజేష్, మాజీ ఎంపీపీ కక్కెర్ల సదానందం, జనగాం రమేష్, మెట్టుపల్లి రమేష్, పులి సాంబయ్య, ఆగపాటి రాజు, సర్పంచ్ ఇళ్ల రవి, సంఘే మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మెట్టుపల్లి ఏలియా, గుండేటి రాజేష్, పోలబోయిన శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, లక్ష్మణ్, మొగిలి యాకయ్య, రాజకుమారస్వామి, మధు చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాకుండా పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్నా అంటే నేను ఉన్నా అంటూ ప్రతి ఒక్కరికి కొండంత ధైర్యాన్ని ఇచ్చిన మహానాయకులుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే కాలంలో భవిష్యత్తులో ఖచ్చితంగా రమణ యొక్క ఆశయాలను కొనసాగించడానికి మా యూత్ కాంగ్రెస్ పక్షాన మేమందరం కూడా ముందుండి నడుస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము. మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు, రవాణా అభిమానులకు అందరికీ కూడా. హన్మకొండ జిల్లా ఆయనవోలు మండలం పంతిని గ్రామంలో బీజేపీ నాయకులు రైతులను పోలీసులు అక్రమంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారని, ఎస్ఐసీఏలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆయనవోలు మండలం పెరుమాళ్లగూడెం గ్రామంలో ల్యాండ్ పూలింగ్పై ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారని, పోలీసులు రైతులను అన్యాయంగా కొట్టారని, తక్షణమే పోలీసులను సస్పెండ్ చేసి ల్యాండ్ పోలింగ్ను శాశ్వతంగా రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై పంతినిలో భారీ ఎత్తున ధర్నాకు నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో సుమారు 2 గంటల పాటు నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయ రామారావు, హన్మకొండ బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే పన్నాల శ్రీరాములు, బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి, పలువురు నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుండె విజయరామారావు మాట్లాడుతూ, పోలీసులు దుర్మార్గంగా రైతులను కొట్టడం ఎంతవరకు సమంజసమని, తక్షణమే పోలీసులను సస్పెండ్ చేసి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ జీవో శాశ్వతంగా రద్దు చేయాలని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన ఖండించారు. హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ దీనికి బాధ్యత వహించి పోలీసులను సస్పెండ్ చేస్తూ రైతులకు న్యాయం చేయాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో పాలకుర్తిలో మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన తెల్లవారుజాము నుండి అధికారులకు ముచ్చమటలు పట్టించిన మంత్రి దయన్న 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలో మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన నిర్వహించి వాడవాడన గడప గడపకి కాలి నడకన తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు నెంబర్ ఎవరు ఏం చెప్తాను ఆయన మస్తు చెప్పిన సార్ ఏమని చెప్తాడు 500 పైన ఎవరు ఆయన ఏంది ఇది నువ్వు తీసుకుని కాదు ఎంతమంది రోగాలు వస్తాయి ఎంతమంది వస్తారు ఇంత మంచి కట్టుకున్న ఇల్లు కదా కలిసి నేను ఎంత ఇప్పుడు ఒక 5,000 పైన ఎత్తాను ఇందుగా కాదు రేపు పొద్దున్న వరకు బాపులపాడు మండలం వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం. వెళ్తున్న లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. అప్రమత్తమైన లారీ డ్రైవర్ రోడ్డుపై నిలిపివేత. లారీలో నుండి భారీగా మంటలు. అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. లారీ విజయవాడ వైపు నుండి ఏలూరు వైపు వెళ్తుండగా ప్రమాదం. లారీలో కెమికల్స్కి సంబంధించి లోడ్ ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హిజ్బుల్ ఉగ్ర సంస్థకు ఎదురుదెబ్బ. కాశ్మీర్లో ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ పట్నాయక్ కొత్త టీం. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడం బీజేపీ వల్ల కాదు కేజ్రీవాల్. ఎవరైనా ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ జనసేన సిద్ధంగా లేవు విష్ణువర్ధన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి RR న్యూస్.